హలో గైస్ ఫ్రీ ఫైర్‌లో హైడింగ్ ప్లేసెస్ నేను చూపిస్తా ఈరోజు కొన్ని. బెర్ముడా మ్యాప్‌లో మాత్రమే చూపిస్తా. సో లేట్ ఎందుకు ఇంగా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ కారైతే కావాల్సింది. ఇప్పుడు కార్ తీసుకొని సక్కగా ఇగ ముందర ఒక చెరువులాగా ఉంటది గదా! సక్కగా అందులోకైతే స్పీడ్‌గా దిగండి. దిగి మళ్ళా కూర్చోండి. కూర్చుంటే మీకైతే ఎనిమీస్‌కైతే కనిపియరు. మాక్సిమం అయితే మంచి పార్క్ అయితే చేయలేరు. మీరు కట్టు పార్క్ చేసి ఎనిమిదిలోకైతే అసలు కనిపియరు. ఇక్కడ చూడండి నేనైతే కొంచెం లైట్‌గా అయితే కనిపిస్తున్నా. మీరైతే కనిపియకుండా చూసుకోండి. మీ అందరికి నచ్చింది వెరీ గుడ్. నచ్చినైతే ఒక లైక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్దాం. ఓకే. మీ అందరికి ఈ బ్రిడ్జ్ అయితే ఐడియా అయితే ఉంటది. సిపిఆర్ పక్కన ఉంటది. ఈ బ్రిడ్జ్ దగ్గరకొచ్చి మధ్యలో హోల్‌లాగా కనిపిస్తుంది గదా! ఈ మధ్య నుంచి అయితే ఎక్కాలా మీరు. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. జాయ్‌స్టిక్‌తోన ఎగురుకుంటా ఎక్కుతేనే ఇవైతే కింద పడిపోకుండా అయితే పోయి ఎక్కగలుగుతారు. లేకపోతే కింద పడతాయి. జాగ్రత్తలు. ఓకే. నేనైతే ట్రై చేస్తున్నా. బైక్‌లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. వచ్చేసినా. ఓకే. ఇప్పుడైతే మనకిక్కడైతే పండుకోవాలి. పండు కూడా ఎనిమిదికి కనిపియరు. నిలబడితే కనిపిస్తారు మీరు ఈజీగా. ఓకే. పండుకుంటూ ట్రై చేద్దాం. పండుకుంటలేడు. ఒక్క నిమిషం ఆగండి. పండుకుంటలేడు. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఇప్పుడైతే పండుకుంటూ ఆగండి. పండుకున్నాడు. ఇక్కడ నుంచి అయితే మీరు ఇట్లయితే ఈజీగా ఎనిమిదేసి కుట్టేయచ్చు. ఎనిమిది మంచి ఎనిమిదేసి మీరైతే కనిపియరు. మాక్సిమం మీరైతే సైలెన్సర్ వాడినంటే మీకు ఎనిమిది అయితే కనిపియరు మీరు. ఓకే. ఇట్లా కుట్టేయచ్చు మంచిగా మీరు. ఓకే. నెక్స్ట్ ట్రిక్‌కి అయితే వెళ్దాం. సో, ఈ ట్రిక్ వచ్చేసి ఇక్కడ సింటోసా మధ్యలో ఈడ చెరువుంటది గదా! చెరువో డ్యామో ఏదో తెలవదు. ఇక్కడ కొబ్బరి చెట్టుకి డొంక ఉంది గదా! ఇక్కడ ఈ చెట్టు గ్లూవాలేయాలి. గ్లూవాలేసి గన్ను పట్టుకొని మెల్లగా జాయ్‌స్టిక్‌కి అయితే ముందరకైతే వెళ్తే మీరు చెట్టు మీదకైతే వెళ్ళిపోతారు. ఓకే. ఇప్పుడు ట్రై చేస్తున్నారు చూడండి మీరు. కింద పడుకుంటారు. జాగ్రత్తగా ఇట్లా. ఇవి జాగ్రత్తగా జాయ్‌స్టిక్‌తోని మెల్లగా అనాలే. ఏదో మెల్లగా అనిపిస్తున్నాయి. మిగతా ఈ రష్‌గా కనిపియలేదు. ఫీల్ అయితే చేయలే. మెల్లగా ఇట్లా అనుకుంటా పోవాలి. కొంచెం జాస్తికి కదిలి చిన్ననే కింద పడిపోతారు. జాస్తి నుంచి చేతి తీసిన కింద పడిపోతారు. జాగ్రత్తగా మెల్లగా అయితే చూడాలి. కింద పడకుండా చూసుకోవాలి. మెల్లగా అట్లే పోతుండంటే ఇగో నేను పోతున్నా మెల్లగా. పైనకొచ్చేసిన. ఇక్కడొచ్చి ఏ నుంచి మా ఎనిమిస్ అయితే ఈజీగా అయితే కొట్టేయచ్చు. నాతో గన్నయితే లేదు. ఎనిమిస్ కూడా లేరట్టుకి వెళ్ళిపోవడానికి. ఓకే. మీరు గిట్ట చేసుకున్నాం. ఇక్కడ ఎనిమిలు అయితే ఎవరు లేరు. కనిపిస్తలేరు. ఒకళ్ళు ఉంటే కూడా కొట్టి చూపిస్తుంది మీకు. ఇగో గన్నేసుకొని ఇంచితో మంచిగా కొట్టొచ్చు. ఇక్కడ జోన్ 1 అప్పుడు ఇక్కడ నుంచి కొట్టడానికైతే మీకు చాలా బావుంటది. ఎనిమిదిలో కనిపియకుండా శానిటైజర్ ఏసుకొని కొడితే మంచిగా అనిపిస్తది. ఓకే. నెక్స్ట్ ట్రిక్‌కైతే వెళ్దాం. సో, ఈ ట్రిక్కొచ్చేసి ట్రాక్టర్ మధ్యలో ఇక్కడ సన్న నదిలాగా పారుతుంటది గదా! ఇక్కడైతే ఉంటది. మీరేం చేయాలంటే ఇక్కడ దగ్గరకొచ్చి పనుకొని మెల్లగా జాయ్‌స్టిక్‌తో ముందరికైతే ఎళ్ళాలి. మీరు ముందరికెళ్తే వాటర్‌లో మీరైతే కనిపియరు. నాకు గన్నుంది. గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం ఆగండి. మళ్ళా తీసి మళ్ళా మంచిగొస్తాయి ఇప్పుడు. ఓకే. పనుకొని మెల్లగా జాయ్‌స్టిక్‌తోనే వెళ్ళాలి. అవును. వెళ్లి చూపిస్తా. మీరు చూడండి బాగా. జాయ్‌స్టిక్‌తోనే మెల్లగా అనాలి. జాయ్‌స్టిక్ మళ్ళా కదిలిస్తే గాన ఎక్కువ కదిలిస్తే గాన ముందర వెళ్ళిపోతాం. ఇట్లా స్లోగా అనాలి. కొంచెం ఉంది కదా! ఓకే. ఇప్పుడు గన్నయితే తీసేద్దాం పైనుంచి. తీసేద్దాం. ఓకే. ఇప్పుడు మీరైతే అసలు కనిపియరు గన్నుడుకుంటే. ఇగో వీటిని నేనైతే ఈజీగా అయితే కొట్టేయొచ్చు. మీకైతే ఎనిమీస్‌కి మీరైతే అసలు మాక్సిమం కనిపియరు. మీరైతే ఎనిమీస్‌నైతే ఈజీగా ఒకటే కొట్టేయొచ్చు. ఇగో ఇక్కడ చూడండి ఎవడో రివైవ్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎనిమిది ఉంటే కొట్టి చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ పీకులనమాట. నాకు తెలిసి అందరికి ఈ ట్రిక్ తెలుసు. తెలియనోళ్ళకి చెప్తున్నా చూడండి. 2 గ్లూవాలేసుకొని ఇక్కడి నుంచి అయితే జంప్ అయితే చేయాలి. మీరు మెల్లగా ఒక ట్రై చేస్తే ఎక్కేస్తారు. మెల్లగా గ్లూవాల్ నుంచి వచ్చేసి ఈ నుంచి ఇక్కడ నుంచి జంప్ చేసి మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ లుడుగు దొరుకుతుంది. మీరు లుడుగు పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం ల్యాండ్ మైన్ అయితే పెడదాం. ఓకే. ఇగో దర్జాగా వచ్చి కూర్చోవచ్చు. ఎన్ని వచ్చినట్టు ల్యాండ్ మైన్ వేస్తాడు. ఇక చూడండి. ఏంటి మంచిగా మీరు ర్యాంక్ పుష్ అయితే చేసుకోవచ్చు. ర్యాంక్ పుషెస్‌కి అయితే మంచిగా యూజ్ అవుతది ఇది. మీకు కొంచెం వచ్చినట్టు ఇట్లా కొట్టేయచ్చు మనము. ఒక ల్యాండ్ మైన్ వెళ్ళిని ఇంకా కింద నుంచి వచ్చి కూడా మీరు నుంచి కూడా కొట్టవచ్చు. ఇట్లా కొట్టేయచ్చు. సో, ఇది వీడియో. మీ అందరికి నచ్చితే గాన కన్ఫర్మ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చితేనే